తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ వార్డులో ఈ ఘటన జరిగింది. రోగితో ఉన్న బాలికతో రోగికి సహాయకుడిగా ఉన్న జహీర్ బాషా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు మృగాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఒక 8 ఏళ్ల బాలికపై ఆ మృగాడు ఎందుకు ఇటువంటి ప్రయత్నానికి ఒడిగట్టాడు? అక్కడ ఉన్న సిబ్బంది ఏమంటున్నారు? అతనిపై ఏదైనా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? కంప్లైంట్ చేశారా? రేఖ, గూడూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో జనరల్ వార్డులో 8 ఏళ్ల బాలిక పైన జహీర్ బాషా అనే అతను అత్యాచార యత్నం చేయబోయారు. అయితే ఆ ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి నర్సు గమనించడంతో అత్యాచారం జరగకుండా ఉండింది. అయితే అత్యాచార ప్రయత్నానికి ప్రయత్నం చేసినటువంటి జహీర్ బాషాను కూడా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే ఓ రోగికి ఈ యొక్క సహాయకుడిగా ఈ యొక్క జహీర్ బాషా ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి వెళ్లడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో అక్కడే ఈ యొక్క 8 ఏళ్ల బాలిక తండ్రి బాగలేక హాస్పిటల్కి వచ్చున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క బాలికని గమనించినటువంటి జహీర్ బాషా చాలా సేపు ఆయా పాపతో మాటలు కలిపి ఆ యొక్క వాళ్ళ తండ్రి పక్కకి వెళ్ళినటువంటి సమయంలో అత్యాచార యత్నం చేయబోయారనేది కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. దాంతో ఆ యొక్క ఉన్నటువంటి నర్సు చూసి మందలించడంతో ఆ యొక్క జహీర్ బాషా పారిపోయేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే వెంటనే ఆ యొక్క నర్సు అక్కడ ఉన్నటువంటి వారికి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా స్థానికులు ఆ యొక్క జహీర్ బాషాను పట్టుకొని దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే వెంటనే ఆ యొక్క పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ ఘటన అంతా కూడా రాత్రి జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఈ యొక్క ఆలస్యంగా కూడా ఈ యొక్క ఘటన అయితే బయటకు వచ్చింది. ఇలాంటి అమానుష ఘటనకి పాల్పడినటువంటి జహీర్ బాషా పైన కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వారు కోరుతా ఉన్నారు. మరోవైపు ఆ యొక్క పోలీసులు కూడా జహీర్ బాషాను తీసుకెళ్లి జరిగినటువంటి విషయం పైన కూడా పూర్తిగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఘటనలో 8 ఏళ్ల బాలిక పైన చిన్న పిల్లల పైన ఇలాంటి ఘటనలో అత్యాచార యత్నం చేయాలనేటువంటి ప్రయత్నించేటువంటి వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చాలా మంది కోరుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటికే పోలీసులు అయితే ఈ యొక్క జహీర్ బాషాని విచారిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు కూడా ఇప్పటి వరకు అయితే కేసు నమోదు చేయలేరు. మరి ఎలాంటి కేసు నమోదు చేసి ఆ యొక్క జహీర్ బాషా మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఆ పాపకి జరిగినటువంటి ఘటన మరోలా జరగకుండా కూడా చూడాలని అయితే వారి తండ్రి అయితే కోరుతున్నట్టు తెలుస్తుంది. రేఖ, ఎస్ సురేంద్ర, మనం చూస్తున్నాము 8 ఏళ్ల బాలిక పైన అత్యాచార యత్నానికి ఒడిగట్టాడంటే అతను ఎంత మృగాడో అర్థమవుతుంది. మరి ఆ జహీర్ బాషా ఎవరు, ఎప్పటి నుంచి హాస్పిటల్లో ఉంటున్నాడు? అంటే రోగికి సహాయకుడిగా వచ్చారు అని చెబుతున్నారు. సో అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే జహీర్ బాషా గూడూరు పట్టణంలోనే ఉంటారు. ఆ గూడూరు స్థానికుడే. గూడూరులో తన ఫ్రెండ్ కి సంబంధించినటువంటి ఆ రోగికి సహాయకుడిగా రాత్రి రావడం జరిగింది. రాత్రి వచ్చారు. అయితే అదే సమయంలో ఈ యొక్క పాప తండ్రితో రావడం జరిగింది. తండ్రికి కూడా కొంచెం షుగర్ పేషెంట్ అయినందువల్ల చెకప్ కోసం అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆ యొక్క తండ్రి డాక్టర్ రూమ్ లో ఉన్నటువంటి సమయంలో అది గమనించినటువంటి జహీర్ బాషా ఈ యొక్క పాపని ఆ మాటలు కలిపి ఆ యొక్క పక్కకి తీసుకెళ్లి అత్యాచార యత్నం ప్రయత్నం చేయబోయాడు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇది గమనించినటువంటి స్థానిక నర్సు, హాస్పిటల్ నర్సు చూసి పాపని యొక్క అత్యాచార ప్రయత్నం చేయబోతున్నాడని చెప్పి అప్పుడే ఆ యొక్క నర్సు కూడా బుద్ధి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే వెంటనే ఈ యొక్క ఘటన పైన చుట్టుపక్కలంతా వారు కూడా చేరుకోవడంతో అసలు ఈ విషయం ఏం జరిగింది ఏంటని నర్సు చెప్పిన తర్వాత పక్కన ఉన్నటువంటి స్థానికులంతా కూడా కలిసి దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి జహీర్ బాషాను కూడా తీసుకెళ్లారు. అయితే ఇప్పటి వరకు అయితే కేసు అయితే నమోదు చేయలేదనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకు సమాచారం. మరోవైపు ఇలాగా అనేక చోట్ల కూడా చిన్నపిల్లల పాపల మీద ఇట్లా అత్యాచార ప్రయత్నం చేస్తున్నటువంటి ఘటనలో ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి మృగాలు ఉండడం వల్లే జరుగుతుందని చెప్పి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మృగాల పైన చర్యలు తీసుకోవాల్సిన చర్యలు మరో పాప పైన చేయాలంటేనే భయపడే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు స్థానికులు అయితే కోరుతున్నారు. రేఖ,
సురేంద్ర, ఇటువంటి అత్యాచార ఘటనకు పాల్పడే వ్యక్తులకు అసలు శిక్షలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇప్పుడు మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణము జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? అంటే అక్కడ సీసీ కెమెరాలు ఏమీ అక్కడ లేవా? భద్రతా చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి? సెక్యూరిటీ గార్డ్స్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా అక్కడ జరిగితే ఎవరు కూడా ప్రశ్నించడానికి లేదు, ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు అనే కోణంలో మృగాడు ఈ విధమైన చర్యలకు పాల్పడ్డాడు అని అనుకోవచ్చా? అయితే రేఖ, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఇటీవల గమనిస్తున్నాం, చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డు పనితీరు మీద అనేక ఆరోపణలు, అనేక విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ సరిగా పనిచేయటం లేదు, సరిగా పనిచేయకపోవటం వల్లనే చాలా మంది అవకాశంగా తీసుకుంటున్నారు అనేది ప్రధానమైనటువంటి వస్తున్నటువంటి ఆరోపణ. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఏదో వచ్చాము చేసాము, నెల అయితే జీతం తీసుకున్నాం అనే విధంగా వారు ఉండడంతోనే అక్కడ వచ్చినటువంటి వారు ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏ రోగికి ఉండేందుకు వస్తున్నారు ఏంటన్నటువంటి విషయాలు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా గమనించాలి. అయితే ఇలా గమనించకపోవడంతోనే చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అయితే మరోవైపు ఇక పోలీసుల విషయానికి వస్తే అక్కడక్కడ నామమాత్రమైనటువంటి కేసులు పెట్టి ఆ యొక్క వారిని వదిలేస్తున్నటువంటి నేపథ్యంలో ఏముందలే అని చెప్పి కేర్లెస్ గా తీసుకొని మామూలే కదా ఇటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఏం చేస్తారో, దీనికి సరైన చర్యలు కూడా ఉండవు కదా అన్నటువంటి విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఘటనలకు పునరావృతం అవుతున్నాయనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అయితే వారి పైన ఏదైనా అత్యాచార యత్నానికి ఒక పాప పైన ఒక చిన్న పిల్లల మీద చెయ్యి వెయ్యాలి అని అంటేనే భయపడే విధంగా ఎప్పుడైతే చర్యలు వస్తాయో అప్పుడు ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇలాగా చెయ్యి వేయాలన్నా కానీ భయపడే విధంగా ఎప్పుడైతే అవతల వ్యక్తిని మనం భయపడే విధంగా చేస్తామో అప్పుడే మార్పు అనేది వస్తుంది అనేది ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి విషయం. అయితే ఇలాగ చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా కేసు పెట్టి నామమాత్రంగా వదిలేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి విషయం. రేఖ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకోబోతుంది. 8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ వార్డులో ఈ ఘటన అయితే జరిగింది. 8 ఏళ్ల బాలికతో ఒక రోగితో పాటు వారి తండ్రిని తీసుకొచ్చిన ఆ బాలిక షుగర్ కి సంబంధించి ఏదైనా టెస్టులు చేయడానికి అక్కడికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలోనే ఇంకొక రోగికి సహాయంగా వచ్చిన ఇంకొక వ్యక్తి బాలికను చూసి ఆ బాలిక పైన కన్నేసి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. వెంటనే అక్కడ ఉన్న నర్సు ఈ ఘటనను చూసి అతనితో వాగ్వాదానికి దిగి ఘటనను ఆపేసింది. దీనికి సంబంధించి కూడా పలు రకాలుగా అయితే చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా లోపాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెక్యూరిటీ ఎక్కువగా అక్కడ ఉన్నట్లయితే ఇటువంటి ఘటన జరిగే అవకాశం కూడా లేకపోయి ఉంటుండే. అదేవిధంగా ఆ వ్యక్తిని కూడా శిక్షించాలంటూ కూడా పలువురు కోరుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి.